అంటే ఇప్పుడు మేము మామూలుగా విన్నది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ లో చాలా మంచిగా లీడ్ చేస్తుంది శిరీష, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేసింది, ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్, మేయర్ ఇలాంటివన్నీ ఉంటే దేనికి పెడితే దానికి పోటీ చేయడానికి రెడీగా ఉన్నదా అని అడుగుతున్నారు. చెయ్యనన్నా, నెక్స్ట్ 5 years కి ఎమ్మెల్యే చేస్తా. సో దానికి కొంచెం గ్రౌండ్ వర్క్ గట్టి చేస్తా, అంతేగాని ఇవన్నీ వేయను. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కి చాలా భారీ మొత్తంలో మీకు ఫండ్ వచ్చిందంట, నిజమేనా? 20 lakhs దగ్గర దగ్గర ₹1 కోటి వరకు వచ్చింది, నిజమేనా? నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ చూడండి అన్న. నాకు కాదు, జనాలకి వచ్చినటువంటి టాక్ అది. అంత దగ్గర దగ్గర 80 లక్షల నుంచి 90 లక్షల వరకు. సరే అన్న, అంత వచ్చిరండి. నేను చెప్పి నా నాలుగు అరిగేటట్టు ఉంది. మీరు డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడగండి, ఎందుకంటే మేము వాళ్ళకి అకౌంట్ సబ్మిట్ చేసేది ఉంటుంది. మామూలుగా ఎలక్షన్స్ అయిపోయినాక మనం ఖర్చు ఎంత వచ్చింది, మన అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయి, మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వాలి మనం. వాళ్ళు అప్పుడు అంతా ఓకే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేస్తారు మనది. మళ్ళీ ఒక 3 years వరకు నామినేషన్ వేయడానికి ఫెసిలిటీ ఉండదు, అది ఒకటి ఉంటది రూల్. సో మీరు నేను చెప్పింది వినకపోతే వాళ్ళని పోయి అడగండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళను. బర్లకు ఎంత డబ్బు చూపించింది ఎలక్షన్ లో, ఎంత డబ్బు ఆమె అకౌంట్ లో పడదని మీరే అడిగితే వాళ్ళు చెప్తేనే నమ్ముతారేమో, వాళ్ళని అడగండి. అంటే ఇప్పుడు మీరు ఇలా పోటీ చేయడానికి వెనకాల నుంచి ఒక పార్టీ అండదండలు ఉన్నాయి మీకు. ఏమో మరి నాకు తెలియని పార్టీ ఏముందో. అంటే మీరు చెప్పకపోయినా ఎప్పుడప్పుడు రివీల్ అవుతుంది గ్యారంటీగా. సరే అయితే, కానీ ఉంటే అవుతుంది, లేని ఎందుకు అవుతుంది? అంటే ఒక పార్టీ మీ వెనకాల ఉండి నడిపిస్తుంది, ఓట్లు చేల్చడానికి, ఆ నియోజకవర్గంలో ఓట్లు చేల్చడానికి. ఏం లేదు, ఏ పార్టీ లేదు. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పింది నేను వినను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. మీరు ఏదనుకుంటే అదే వినను. నాకు మళ్ళీ ఎవరైనా చెప్పినా వింటా, అది కరెక్టా నాకు కొంచెం ఓకే ఆలోచిస్తా, అది ఏంది, ఏమన్నా బొక్క పడుతుందా లేకపోతే మంచిగా ఉంటుందా ఆలోచించి డిసిషన్ తీసుకుంటా. కానీ ఏనికిలా ఏ పార్టీ ఉంటే మరి ఏముందో మరి నాకు కూడా తెలియదు. నాకు తెలియని పార్టీ ఏముందో మీకే తెలియాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గానీ, బిఆర్ఎస్ పార్టీ గానీ, అంటే ఈ రెండు పార్టీలు వాళ్ళు సీఎం పోయి అడగండి, మీ పార్టీ ఉందంట కదా బర్లక్క వెనకాల, వాళ్ళు ఏం చెప్తారు? సీఎం వరకు అవసరం లేదు, లోకల్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళనే అడగండి. అట్లా అంటే మరి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఫోర్స్ ఎందుకు చేస్తారు? వెనక ఉంటే చేశారా, చాలా చేసిరు కదా. సరే మీరు అంటుండ్రు ఈ పార్టీస్ అని, మెయిన్ ఏవో పార్టీస్ చెప్తున్నారు, వాళ్ళు నీకు వెనకాల ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీలు అన్ని కూడా నాకు ఎందుకు ప్రెజర్ చేసిరు? నేను వినకపోయేసరికి మా ఫాదర్ తో వీడియో ఎందుకు చేపిస్తారు, అది కూడా వినకపోయేసరికి మా తమ్ముని ఎందుకు కొడతారు? అదే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడే కదా మీరు అనేది పార్టీ వెనకాల ఉందనేది. ఇవన్నీ ఎందుకు చేస్తారు మరి? ఏ పార్టీ ఉంటే ఏదో ఒక పార్టీ అయితే సరే మీరు అంటున్నట్టు ఎందుకు అట్లా నన్ను ఇబ్బంది పెడతారు? అన్ని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు విత్డ్రా చేసుకోమని. విత్డ్రా చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ ఇస్తామని ఏమన్నా ఆఫర్ చేశారా? ఎంత? 2 to 10 crores దగ్గర అని అన్నారు. అంటే 2 నుంచి 10 కోట్ల వరకు. అంటే అప్పుడు అట్లుండే కదా, కొంచెం బాగా ఘోరంగా ఉన్నది. సో అన్నారు, ల్యాండ్ ఇల్లు కూడా అన్నారు కొంచెం ఇస్తామన్నారు విత్డ్రా చేసుకుంటే. మరి ఎందుకు చేసుకోలేదు? ఏమో అన్న, నాకు చేసుకోవాలనిపించలేదు. చాలా వరకు విత్డ్రా చేసుకుంటే అట్లా కూడా నన్ను గలీజ్ దాని చేసేస్తారు. ఇవన్నీ ఎందుకు విత్డ్రా చేసుకోకూడదు, నన్ను నమ్ముకొని కూడా చాలా మంది వచ్చిండ్రు అక్కడికి నా ప్రచారంకి. వీళ్ళందరినీ అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు అక్కడికి, నాకు కాల్ చేసి విత్డ్రా చేసుకోవద్దని చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా. చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఫోన్ చేసి విత్డ్రా అస్సలు చేసుకోకు నేనున్నా అని చెప్పేసి కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఉన్నారు చాలా మంది ఉన్నారు. మీకు ఏం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూసుకుంటారా? ఓకే. అంటే మీరు పుట్టి పెరిగి చదువుకున్నటువంటి గ్రామంలో, అదే దానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో, అదే మండలంలో మీరంటే అందరికి తెలుసు కదా. తెలుసు. మీకు 5,000 ఓట్లతోనే ఆపేసారు ఎందుకంటారు? అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించగలరు? ఎప్పుడు ఎవరైనా స్టార్టింగ్ నమ్మరన్నా. స్టార్టింగ్ ఏ ఎమ్మెల్యే స్టార్టింగ్ నిలబడి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అది పార్టీకి వెళ్ళి కాకుండా అది నేను ఇండిపెండెంట్ గా నిలబడి, మేబీ నేను పార్టీకి వెళ్ళి నిలబడంటే గెలిచేదాన్నేమో, ఖచ్చితంగా గెలిచేదాన్ని, ఖచ్చితంగా గెలిచేదాన్ని. పార్టీకి వెళ్ళి నిలబడి ఉంటే ఖచ్చితంగా నిలిచేది. ఇండిపెండెంట్ నిలబడ్డం ఎక్కడైనా కానీ అన్న, ఏ స్టేట్ అయినా కానీ ఇండిపెండెంట్ గా నిలబడ్డ వాళ్ళని మస్తు టార్చర్ చేస్తారు. ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తారు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారు, లాస్ట్ కు దాడులు చేపిస్తారు. అవసరమైతే డబ్బు అని వెంటబడి సతాయిస్తారు. నన్ను ఇప్పుడు ట్రోల్స్ చేస్తలేరా? ఖచ్చితంగా అపోజిషన్ వాళ్ళే అన్న, కావాలని నన్ను ఇబ్బందులు పెడతారు. మీకు అపోజిషన్ ఇప్పుడు ఇద్దరు కదా,
మీరు ఏ పార్టీకి సంబంధం లేదు కదా. ఏ పార్టీకి సంబంధం లేదు, కానీ వాళ్ళందరూ చేస్తున్నారు కదా, మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు వీడియో చూడండి, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు అది సింబల్ అయితే ఓ బొమ్మ వేసి పెడతారు కదా, అన్ని దానిలోకి వెళ్ళి నన్ను ఇబ్బంది పెడతారు. అదే నా వెనకాల ఉన్న వాళ్ళు అయితే ఎందుకు ఇబ్బంది పెడతారు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మిమ్మల్ని మీ యొక్క ప్రచారం చేస్తున్నప్పుడు అడ్డుకున్నారు, అంటే అదే డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకున్నారు, ఆపేశారు. మళ్ళీ అదే డిపార్ట్మెంట్ నుంచి మీకు సెక్రటరీగా కూడా వచ్చింది. అప్పుడు మీరు మా తాత ఎప్పుడో చెప్తా ఉండేవాడు, ఈ ప్రజాస్వామ్యం ఒక రౌడీ రాజకీయం అని అన్నారు. అటువంటి రౌడీ రాజకీయం అన్న మీరే అదే రాజకీయంలోకి ఎందుకు వచ్చారు? నాకు తెలియదు, ఇప్పుడు కూడా అట్లనే ఉంది రాజకీయం అని. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే అప్పుడు 3-4 పార్టీలు తెలియదు అన్న, 2 పార్టీలు ఉంటుండే. ఒక ఏ పార్టీ బి పార్టీ అని ఉందనుకో, బై మిస్టేక్ లో ఏ పార్టీ గెలిస్తే బి పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని మస్తు కొట్టేవాళ్ళు. మా ఊర్లో మాత్రం మస్తు ఘోరంగా మస్తు ఘోరంగా కొట్టేవాళ్ళు. ఇంకా గెలిచిన సర్పంచ్ ఎమ్మెల్యేలు అంటే అంత ఉండకపోయేది, ఊర్లో సర్పంచ్ల పైన ఉండేది. గెలిస్తే ఇంకా అప్పుడు ఎట్లుండేది అంటే నిచ్చెన మిద్దె పైనకి లాక్కొని పడుకునే వాళ్ళు, లేదంటే డోర్లు గట్టే పెట్టుకొని, అంత ఘోరమైన పరిస్థితి ఉండేది. ఇంకెంత రౌడీ రాజకీయం అట్లా అనేది. కానీ ఇప్పుడు అప్పుడెప్పుడు నేను చిన్న ఏజ్ లో 2005 అప్పుడు అట్లా చూసిన, ఇప్పుడు 2023లో కూడా ఇట్లున్నాయని నాకు తెలియదు. సో మారిపోయింది అనుకున్నా, కానీ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందని తెలియదు. మరి మీరు ఎంపీకి ఎందుకు మరి పోటీ చేశారు? ఇంకా తెలుసో తెలియక పాలిటిక్స్ లోకి వచ్చిన, సో ఇదే కంటిన్యూ. ఒక లెగ్ పెట్టేశారు ఇంకా అంతే, ఇంట్లోనే ఉంటా పూర్తి స్థాయిలో రాజకీయాలే. మరి దాన్ని రాజకీయంలో నిలబడాలన్నా, రాజకీయంగా ముందుకు రావాలన్నా ప్రజలందరితో పాటు ప్రజలను పోషించడానికే డబ్బులు అన్ని కావాలి. చుట్టుపక్కల సైన్యం ఉండాలి, ఆ సైన్యం పోషించాలి, మనం తిరగడానికి రావడానికి వాటికి అన్ని డబ్బులు కావాలి. మరి ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? పోయినసారి నాకు నేను ఎవరికి ఏం పోషించలేదు కదన్నా, వాళ్ళే జెన్యున్ గా వచ్చారు కదా. సో జెన్యున్ గా వచ్చే వాళ్ళు మీరు 1000 రూపాయలు పెట్టాల్సిన చూడడానికి 100 రూపాయలు పెట్టాలి, పెడతా. ఇంకా ఆ డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? నేను మామూలుగా మీకు ఎక్కడి నుంచి ఫండ్? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదన్నా, యూట్యూబ్ కూడా కొంచెం వీడియోస్ పెట్టడం వల్ల నాకు కొంచెం అమౌంట్ వస్తుంది. సరిపోతాయి? ఏమో సరిపోయిన కాడికి అడ్జస్ట్ చేసుకోవాలి. కోరికలు కోటలు దాటితే సరిపోదు కదన్నా, అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, మీకు మొన్న వచ్చిన ఫండ్ ఏం చేశారు? ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన. ఇంకా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొన్ని మొత్తం ఖర్చు పెట్టేశారు. ఏం లే 14 lakhs దగ్గర కొంచెం చిల్లర అన్నాయి. రౌండ్ ఫిగర్ నాకు ఐడియా లేదు. అకౌంట్ 8 lakhs పడగానే ఫ్రీజ్ అయిపోయింది. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన. ఇక కొంచెం ఇక అంత ఖర్చులు. ఆ వీడియోస్ ఎందుకు మీరు పెట్టలేకపోయారు? ఇక పెడదాం మీరు హెల్ప్ చేశారు కదా, మంచి పెట్టినా నేను చాలా మంచి విషయం. యూట్యూబ్ లో పెట్టినా నేను క్యాన్సర్ పేషెంట్ కి, ఇంకా ఇక్కడ ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి హెల్ప్ చేసిన. అట్లా పెడితే కూడా ఏదో సింపతి కోసం పెడుతుంది అన్నారు. వద్దురా బాబు మీ లొల్లని ఇంకా వీడియోలు పెట్టుడు బంద్ చేసిన, ఏదో మామూలుగా హెల్ప్ చేసేసిన. ఇంకొక చిన్న పాపకి 8 months బేబీ అనుకుంటున్నా, ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, లివర్ ప్రాబ్లమ్ ఏదో, ఆమెకు కూడా హెల్ప్ చేసిన. కానీ ఇంకా వీడియో పెట్టలేదు. దగ్గర ఎన్ని లక్షలు సాక్రిఫైస్ అంటే ఎన్ని లక్షలు త్యాగం చేస్తుంటారు? 3 lakhs దగ్గర చేసింటా. 3 lakhs దగ్గర 3 లక్షల వరకు ఇచ్చారు చేసింటా. అంటే మీ మీద ఎన్ని ట్రోల్స్ అయినా పట్టించుకోరు మీరు. మీరు మంచి కోసం ముందుకెళ్ళి వీడియోలు పెడతా ఉంటే ఎవరు అన్నారని మీరు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకా పట్టించుకోవడం అంటే సరే అన్న, నేను పట్టించుకోకపోయినా కానీ మా ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు, వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడంటే ఇక మనం ఒక రాయి వేస్తే వాళ్ళు రాయిస్తారు. నేను 2 రాలేసి వాళ్ళు 2 వేస్తారు, నేను 3 వేస్తాను, 4 వేస్తే. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏదో రచ్చ జరిగింది కదా, ఇన్స్టాలో యూట్యూబ్ లో ఏదో రచ్చ జరుగుతాయి, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఆ రచ్చ చేసేంత ఓపిక నాకు లేదన్న. ఇక అనేవాళ్ళు అన్న, నీ కొట్టే వాళ్ళు కొట్టని, తిట్టే వాళ్ళు తిట్టని, ఓపిక నదరు భరిస్తే అంతే.